వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. మాజీ ఎమ్మెల్సీ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వాకాటి నారాయణ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారో ఎంతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం సార్ చెప్పండి, ప్రధానంగా మూడు దేశాల మధ్య యుద్ధం అయితే జరుగుతూ ఉంది. ఈ యుద్ధ కారణంగా ఒక్కసారిగా గ్యాసు ప్రాబ్లం, అంటే డిమాండ్ ఉంది, అదేవిధంగా పెట్రోల్ డీజిల్ డిమాండ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీన్ని నిత్యావసర వస్తువులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని ప్రజలైతే భయపడిపోతున్నారు. అంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, ఎలా దీన్ని కంట్రోల్ చేయగలరు? ఇవాళ మీరు చెప్పినట్టు మూడు దేశాల గురించి మాట్లాడారు. ట్రంప్ సంబంధించినటువంటి అమెరికా కావచ్చు, అట్లాగే మనకు ఇజ్రాయెల్ కావచ్చు, అట్లాగే ఇరాన్ కావచ్చు. మూడు దేశాల మధ్య అని చెప్పని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ ఈ మూడు దేశాల యొక్క యుద్ధం ఏ విధంగా తయారైందిరా అంటే ప్రపంచ యుద్ధంలాగా ఇవాళ దేశాల అన్నిటికీ కూడా ఎక్కడైతే ఈ చమురు నిక్షేపాలు ఉన్నాయి, గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి, వీటినందినీ కూడా హోర్మోజ్ జలసంధి ద్వారా తీసుకొచ్చేది. 20% మనకు కావాల్సినటువన్నీ కూడా ఆ ప్రాంతం నుంచి తీసుకొచ్చేవాళ్ళం నౌకల ద్వారా. ఇప్పుడు అవన్నీ కూడా స్తంభించిపోయాయి. ఎందుకంటే ఇరాక్ నా పైన దాడి చేశారు కాబట్టి నేను ఈ మార్గాన్ని ఆపేస్తున్నాను అని చెప్పని ఆయన పక్కనే ఒడ్డు మీద ఉన్నాడు కాబట్టి ఆ యొక్క జలసంధిని రాకని స్తంభించేయడం జరిగింది. కానీ నరేంద్ర మోడీ గారు నయాన భయాన అందరితోటి కూడా అందరితో అన్ని దేశాలతోటి ఎవరికి కూడా ఇబ్బంది పెట్టకుండా అందరితోటి సామరస్యంగా ఉన్నారు కాబట్టి ఇవాళ ఇరాను భారతదేశానికి కావాల్సినటువంటి చమురుని మేము ఆపము అని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఇవాళ పంపించడం కూడా జరిగింది. కాబట్టి ఇవాళ చమురు కొరత లేకుండా మనం ముందుకు వెళ్తున్నాం. కానీ ఇంటర్నేషనల్ మార్కెట్లో మాత్రం 50 రూపాయలు ఉన్నటువంటి చమురు ఇప్పటికీ 90 రూపాయలు అయిపోయింది. 100 రూపాయల దాకా వెళ్ళింది, 105 దాకా వెళ్ళింది, తర్వాత కొంత 95 దాకా వచ్చింది. ఇక మీదట అది పెరుగుతుందేమో అనేటువంటి ఆలోచన కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి రిఫైనర్స్ అన్నింటినీ కూడా ఒకరి మీద ఒకరు కోపంతో ధ్వంసం చేసుకున్నారు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఈ చమురు ఎక్కువగా పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల మన అందరం కూడాను ఇవాళ ఒకటి ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మిగతా దేశాల్లో ఈ చమురు రేట్లన్నీ కూడాను, అంటే పెట్రోలు, డీజిల్, గ్యాస్ అన్నీ కూడా రేట్లు పెంచేశారు. కానీ నరేంద్ర మోడీ గారు ఏ విధంగానైనా సరే మన మీద భారం పడకూడదు అని చెప్పని ఆయన నిన్ననే ఏదైతే మనకు ఎక్సైజ్ సుంకం ఉందో దాన్ని తగ్గించి ప్రజల మీద భారం వేయకూడదు అని చెప్పని ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయాన్ని తగ్గించుకొని ఇవాళ ప్రజలకి అందజేసేటువంటి ఆలోచనతోటి ఇవాళ అనౌన్స్ చేయడం కూడా జరిగిందన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అంటే ఈ పరిస్థితుల్లో ఇవాళ ఆర్థిక పరంగా ఇంత ఇబ్బందులు ఉన్నా కూడా ఆయన ఆ విధంగా ప్రజలకు మేలు చేయాలనేటువంటి దృక్పథంతో చేసినటువంటి ప్రక్రియని మనందరం కూడాను అభినందించాలి. సార్ ఒకటి ఇదే విధంగా మీరు ఒక్కసారి ఆలోచిస్తే మన దేశం యొక్క భద్రత గురించి కానీ, ఒక పక్క డిఫెన్స్ అంటే సైన్యం, అట్లాగే వాయుసేన అంటే ఎయిర్ ఫోర్స్, అట్లాగే జలమార్గం నుంచి ఏదైతే మనకు రక్షణ కల్పిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఇవాళ మనకు నిద్రలేని రాత్రులు, అటు ప్రభుత్వ అధికారులు, నరేంద్ర మోడీ యొక్క టీం మొత్తం అంతా కూడా, అజిత్ దోవల్ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, అందరూ కూడా నిద్రలేని రాత్రులు గడుపుతూ మన అందరి యొక్క క్షేమం కోసం మరి పరిపాలన అందించాలనేసి జలమార్గాన్ని కూడా వాళ్ళు ఏ విధంగా అరికట్టాలని చూస్తున్నా కూడా సరే దాన్ని కూడాను సమృద్ధిగా తీసుకురావాలనేటువంటి ఆలోచనతోటి ఇవాళ పనిచేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారే. ఒక పౌరుడిగా లేదా భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా, లేకపోతే ఈ భారతదేశ పౌరుడిగా నా వంతు వచ్చినటువంటి ఆలోచనల్ని ప్రజలకు కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. కొంతమంది అంటూ ఉన్నారు ఇది రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి అని అనేసి. కాబట్టి రేట్లు పెరిగిపోతూ ఉన్నాయని చెప్పడం కాదు, మనందరం కలిగి ఏం చేస్తే ఈ రేట్లను తగ్గించేదానికి
అవకాశం ఉంది అనేది కూడా ఆలోచన చేయాలి. ఇవాళ చమురు వాడుతూ ఉన్నాం అంటే గ్యాస్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు. ఏ విధంగా వాడుతూ ఉన్నాం? ఒక్కరు ప్రయాణం చేసేదానికి కూడా ఇక్కడి నుంచి మద్రాసు పోవాలన్నా, ఇక్కడి నుంచి హైదరాబాద్ పోవాల్సి వచ్చినా సరే కార్లు పెట్టుకొని అందరం పోతా ఉన్నాం. ఒకటి సార్ అంటే నరేంద్ర మోదీ లాక్డౌన్ ప్రకటిస్తున్నాడు అనేది ప్రచారం అయితే జరుగుతుంది. అయితే మేము చెప్పేది, మీకు నేను ప్రశ్నించేది, లాక్డౌన్ ప్రకటిస్తారా లేదంటే ప్రజల్లోకి వెళ్ళి ఉన్న దాంట్లో ఏ విధంగా మనం సద్వినియోగం పరచుకోవాలా, పొదుపు చేయాలని ప్రచారం చేస్తారా? లాక్డౌన్ ప్రకటించే పద్ధతే లేదు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ప్రసంగించారన్నది ఒక్కసారి వీడియోని అందరూ కూడా ఒకసారి పరిశీలన చేయండి. ఆయన ఏం చెప్పారు అంటే, కరోనా వచ్చిన సమయంలో కూడా మన అందరం కూడాను ఒకటిగా కలిసి ఉన్నాం, పార్టీలకి అతీతంగా, మతాలకి కులాలకి అతీతంగా అందరం కలిసి ఆ విపత్తును ఎదుర్కొన్నాము, ఆ పాండమిక్ సిచ్యువేషన్ని ఎదుర్కొన్నాము, అప్పుడు లాక్డౌన్ కూడా ప్రకటించుకున్నాము అని చెప్పి అన్నారు. అంటే రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ పాండమిక్ సిచ్యువేషన్ ఎదుర్కొంటామని చెప్పారే కానీ లాక్డౌన్ చేస్తామని ఆయన ఎక్కడా కూడా సంబోధించలేదు. అది కావాలని చెప్పని మీడియాలో వక్రీకరించి అనేక మంది ఆ విషయంలో తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి అది ఈ విధంగా తప్పు చెప్పడం, వక్రీకరించి చెప్పడం అంత మంచి పద్ధతి కాదు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. అయితే ఈ పొదుపు విషయంలో ఈరోజు మీరు అడిగిన ప్రశ్నల్లో పొదుపు గురించి చేసేదానికి చాలా అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటారా? ఇవాళ మనకున్నటువంటి భారతదేశం అంతా కూడాను వంట గ్యాస్ను వాడుతూ ఉన్నాం. వంట గ్యాస్ కొరత వస్తుంది. ఎందుకంటే రిఫైనర్స్ అన్నీ కూడా కొట్టేశారు కాబట్టి గల్ఫ్ దేశాల్లో ఆ యొక్క వంట గ్యాస్ యొక్క ఇబ్బంది కూడా వస్తుందేమో అని చెప్పని మనందరం కూడా అనుకుంటా ఉన్నాం. దీనివల్ల మనకు వచ్చేటువంటి ఇబ్బందిని ఎలా ఎదుర్కోవాలి అంటే, ఇవాళ మనం భోజనం చేస్తూ ఉన్నాం. భోజనం చేసేటప్పుడు అనేక రకమైనటువంటి కూరలు మనం చేసుకుంటా ఉన్నాం. 4-5 కూరలు చేసుకోవడం, పచ్చడి, లేకపోతే ఇంకా సాంబార్ అని, లేకపోతే ఒక తాళింపని, ఒకటి అని, మాంసాహారులు అయితే చికెన్ అయితే ఏమి, మటన్ అయితే ఏమి, రొయ్యలు అయితే ఏమి, అన్నీ కూడా చేసుకుంటా ఉన్నాం. కొన్ని రోజులు అన్నింటినీ కూడా మానేద్దాం. ఒక అన్నం రైస్ కుక్కర్లో కానీ లేకపోతే ఎలక్ట్రికల్ కుక్కర్లో కానీ పెట్టుకుందాం, ఎలక్ట్రికల్ స్టవ్లో కానీ వండుకుందాం. ఒక్క కూరే వండుకుందాం. అంటే బతికేదానికే తిందాం, తినేదానికి బతకడం లేదు మనం. అట్లా చేసినప్పుడు ఏమవుతుంది? ఒక సిలిండర్ 1 మాసం వచ్చేది 4 మాసాలు వచ్చేదానికి అవకాశం ఉంది. అంటే మనం ఒక వ్యక్తి, ఒక ఇంట్లో వాళ్ళే 3 సిలిండర్లు సేవ్ చేసినట్టు అవుతుంది. ఆ విధంగా దేశం మొత్తం మనం ఎంత సేవ్ చేసినా కూడా సరే, అది మన సైన్యం ఈరోజు మన కోసం కాపాడేటువంటి సైన్యం చేసినటువంటి సేవల్లో మనం కూడా, మన అక్క చెల్లెళ్ళు కావచ్చు, మన ఇంట్లో వాళ్ళందరూ కూడాను ఈ ప్రతికృతి మీద మనం కానీ భోజనం కానీ చేసామంటే తప్పకుండా కూడా సరే మనం గ్యాస్ సిలిండర్లను సేవ్ చేసినటువంటి వాళ్ళం అవుతాం అన్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా తెలుసుకోవాలి. అదేవిధంగా మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను కూడా వాడాలి. చమురులు ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. చమురు ఎక్కువ వాడేసుకుంటే ఇబ్బంది అయిపోతుంది కదా అని చెప్పి మనం అంటున్నాం. మనకు బస్సులు ఉన్నాయి, రైళ్ళు ఉన్నాయి, ఇంకా సిటీలలో అయితే సిటీ బస్సులు ఉన్నాయి, అదేవిధంగా సిటీలో మెట్రోలు ఉన్నాయి. అట్లాగే ఇక్కడి నుంచి నెల్లూరు నుంచి మద్రాసు పోవాల్సి వచ్చినా కూడా సరే అనేకమైనటువంటి మెట్రో ట్రైన్స్ ఏదైతే ఈఎంయూలు ఉన్నాయో వాటిలో ప్రయాణం చేసి అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి ఆటోలోనో లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనో సిటీ బస్సులోనో ప్రయాణించినట్లయితే ఎంత చమురు మనం ఆదా చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి. ఉదాహరణకి నా గురించే చెప్తున్నాను. నేను ఇక్కడ నుంచి మా గ్రామానికి వెళ్ళి రావాలి అంటే, ఇక్కడ నుంచి సూళూరుపేటకు పోయి, సూళూరుపేట నుంచి చేనుగుంటకు పోయి రావాలి అంటే నాకు కనీసం మినిమం 25 లీటర్ల ఆయిల్ ఖర్చు అవుతూ ఉంది. అంటే 2500 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టినంత మాత్రాన సరికాదు. అంటే 25 లీటర్ల ఆయిల్ నేను మండింప చేస్తే నేను అక్కడికి పోయి తిరిగి వెనక్కి వస్తూ ఉన్నాను. దాన్ని ఆదా చేయాలి అంటే నేను బస్సు ఎక్కాలి లేదా ట్రైన్ ఎక్కాలి, మా ఇంటికి పోయి చేరి అక్కడి నుంచి తిరిగి వస్తే 300 రూపాయలతో వెనక్కి వస్తాను. డబ్బుకు డబ్బు ఆదా అవుతుంది. 25 లీటర్లు నేను మండించేటువంటి ఆ ఎనర్జీని ఇవాళ దేశానికి అనవసరమైన ఖర్చుగా భావిస్తూ ఉన్నాను. ఖర్చు కాదు ఇక్కడ ముఖ్యం, దేశ సంపద. దేశానిలో ఉండేటువంటి చమురు నిల్వలు కావచ్చు, చమురు నిక్షేపాలు కావచ్చు,
ప్రపంచంలో ఉండేటువంటి క్షమర నిక్షేపాలు కావచ్చు, లేకపోతే గ్యాస్ నిక్షేపాలు కావచ్చు, అనవసరంగా వాడి అందులో ఈ యుద్ధ సమయంలో, ఈ యుద్ధ వాతావరణంలో మనం ఆ కొరతని ఇంకా పెంచేందుకు ప్రయత్నించకుండా ఆ కొరతను తగ్గించుకొని మనం కూడా మన దేశంలో ఉండేటువంటి వాళ్ళ నరేంద్ర మోడీ యొక్క ఆలోచనలకు కానీ, మన సైన్యం యొక్క ఆలోచనలకు కానీ అనుగుణంగా పనిచేసిన వాళ్ళం అయితే మనం కూడా వాళ్ళతో కలిసి పనిచేసినటువంటి వాళ్ళం ఈ దేశానికి తోడ్పడతాం అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తాను. ఓకే సార్, మీరు చెప్పడం కరెక్ట్గా ఉంది. అంటే పొదుపు గురించి అయితే మీకు మిత్రులైన అంటే కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, వాళ్ళు కూడా ఈ విధంగా జనాల్లో ప్రజల్లోకి వెళ్ళి ఈ విధంగా ప్రచారం ఎందుకు చేయడం లేదు? ఖచ్చితంగా చేసేటువంటి పరిస్థితి ఇవాళ వచ్చింది. ఎందుకంటే ఇప్పటిదాకా దేశంలో ఉండేటువంటి ప్రపంచం అంతా కూడాను ఈ యొక్క యుద్ధ వాతావరణం అనేది ఏదో 4 రోజుల్లోనో 5 రోజుల్లో సమస్య పోతుంది అనుకుంటున్నాం. కానీ ఇది 10 రోజులు పడుతుందా లేకపోతే 10 నెలలు పడుతుందా అనేది ఇంకా కూడా అంచనా వేయలేని పరిస్థితి. అదేవిధంగా గవర్నమెంట్ కూడా, అటు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అన్ని అంచనాలని వేస్తూ ఉంది. ఎన్ని రకాల ఉపాయాలు తోటి వాళ్ళ ముందుకు వెళ్ళాలి అనేది కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏ విధంగా వెళితే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడకుండా మరి సుఖంగా ఉండేదానికి ఏమి ఐడియాలజీస్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చారు. తప్పకుండా ఈ విషయాల్లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, అందరూ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇవాళ ప్రతి గ్రామంలో కావచ్చు, ప్రతి మండలంలో కావచ్చు, ప్రతి మున్సిపాలిటీలో కావచ్చు, అన్ని దగ్గరలో కూడాను ఈ విషయాలని ప్రజలకు తెలియచేసి అవేర్నెస్ తీసుకొచ్చి తప్పకుండా ఈ పొదుపులో అందరూ కూడా భాగస్వామ్యులు అవుతారని చెప్పని నేను మీకు తెలియజేస్తున్నాను. ఒకటి సార్, ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తే, మన ఆంధ్రప్రదేశ్ చూస్తుంటే హోటల్స్, అదేవిధంగా చిన్న చిన్న టిఫిన్ అంగళ్ళు మొత్తము 50-60% మూసివేశారు. మెయిన్ ఏంటంటే గ్యాస్ లేని కారణంగా ఆ ఎఫెక్ట్ బీజేపీ మీద పడుతుంది. బీజేపీ వైఫల్యం వల్లే ఈరోజు గ్యాస్ కొరత ఏర్పడింది. దాన్ని తెలుగుదేశం, జనసేన మాత్రం హ్యాపీగా ఉన్నారు. దీన్ని ఎందుకు ప్రచారం అసలు అంటే వాళ్ళు కూడా ఏంటంటే అది కేంద్రం వాళ్ళు చూసుకుంటలే అన్నట్టు ఉన్నారు. గ్యాస్ ఇది ఆలోచన చాలా తప్పు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో మోడీ గారు పిలిచి గొడవ పెట్టుకోలేదు. ఇది ప్రపంచంలో అసందర్భంగా ఒక 3 దేశాల యొక్క ఒకరికొకరు ఆలోచన లేనటువంటి తరహాలో ఏ అజెండా లేకుండా ఏదో ఆధిపత్యం కోసం అగ్రరాజ్యం ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క యుద్ధ వాతావరణం వచ్చింది. దానికి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా దాన్ని మా మీద వేసుకోగలం చెప్పండి? మా వల్ల వచ్చిందని ఎలా ప్రజలు కూడా అందరూ చూస్తూ ఉన్నారు. ఇటువంటి విషయాల్లో ప్రజలు ఏమి, అందరూ టీవీలు చూస్తూ ఉన్నారు, సోషల్ మీడియా చూస్తూ ఉన్నారు, ప్రింట్ మీడియా చూస్తూ ఉన్నారు, అట్లాగే ఎలక్ట్రానిక్ మీడియా చూస్తూ ఉన్నారు. ఎందువల్ల యుద్ధం వచ్చిందో అందరికీ తెలుసు. ఇది భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చింది కాదు. కానీ మా బాధ్యత, మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఎంతవరకు ప్రజలకి ఇబ్బంది కలగకుండా మెరుగు అయినటువంటి సేవలు అందించగలమనేటువంటిది ఆలోచన చేసి, అట్లాగే కూటమి ప్రభుత్వంలో కానీ అందరూ కూడా కలిసి ఒక మార్గం ఎన్నుకొని మరి ప్రజలకి చేదోడు వాదోడుగా ఉంటూ ఎక్కడా కూడా ఇబ్బందులు జరగకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎందుకంటే చమురు అనేది మనం ఉత్పత్తి చేసేది కాదు. అది గల్ఫ్ దేశాలలో మనకు భూమి నుంచి వచ్చేటువంటి సంపద. అదేవిధంగా గ్యాస్ కూడా అదేవిధంగా వచ్చేటువంటి సంపద. ఈ యొక్క యుద్ధ ప్రభావం వల్ల ఈ మిసైల్స్ కూడా వాటిని వేసి ధ్వంసం చేసిన దానివల్ల అటు రిఫైనర్స్ అన్నీ కూడా ధ్వంసం అయిపోయినాయి. కాబట్టి ఏదైతే హౌస్మోర్ జెర్సండి ద్వారా వచ్చేటువంటి మార్గాన్ని స్తంభింపచేశారు కాబట్టి వీటి మీద కానీ స్టాక్ మార్కెట్ మీద కానీ ఈ ప్రభావం పడి ఇవాళ కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం మనకు కనబడతా ఉంది. భవిష్యత్తులో ఇదంతా కూడా ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు కూడా అనేక విధమైన ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఇవాళ మాట్లాడగలిగినటువంటి సత్తా ఎవరికి ఉంది అని చెప్పంటే ప్రపంచ దేశాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారి వైపే చేయెత్తి చూపిస్తూ ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు ఒక్కరే ఇప్పుడు అటు అమెరికాతో కావచ్చు, లేకపోతే ఇరాన్తో కావచ్చు, అటు ఉన్నటువంటి ఇజ్రాయెల్తో కావచ్చు, 3 దేశాలతోటి మాట్లాడగలిగినటువంటి సమర్థత ఆయనకే ఉంది. మీరే చొరవ తీసుకోండి అని చెప్పని ఇవాళ గల్ఫ్ దేశాలైనటువంటి మిగతా దేశాలు కావచ్చు, అట్లాగే నాటోలో ఉండేటువంటి దేశాలు కావచ్చు, అందరూ కూడాను
ఒక మాట ట్రంప్ గారిని మాట్లాడమని చెప్పి అందరూ కూడా అడుగుతూ ఉన్నారు. అదే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. యుద్ధం కొనసాగకూడదని మనందరం కూడా కోరుకుంటూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారు కూడా అదే చెప్పారు పార్లమెంట్లో కూడా. అనివార్యం అనేసి వచ్చింది ఇది, ఏ విధంగా అయినా సరే ఆపుకోగలగాలి అని చెప్పినటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. ఏది ఏమైనా సరే పొదుపులో భాగంగా ఇంధనాన్ని, గ్యాస్ని మనం తక్కువగా వాడుకొని ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్పోర్టు, ఎలక్ట్రిక్ స్టవ్లు, ఎలక్ట్రిక్ కార్లు ఇట్లాంటివన్నిటిని కూడాను, అట్లాగే ఏదైతే పవర్ వాడి మనం అన్నం తయారు చేసుకుంటున్నామో ఆ యొక్క పరికరాలను కూడా పెంచుకొని తద్వారా అన్నం వండుకోవడం కానీ ఇవన్నిటిని కూడా తీసుకొస్తే తప్పకుండా గ్యాస్ వాడకం కూడా తగ్గించేదానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తుంది. సార్, ఒకటి అంటే గ్యాసు పెట్రోలు ధరలు పెరిగాయి, దాన్ని కొరత ఏర్పడిందంటూ వామపక్ష పార్టీలు ధర్నాలు రాస్తారోకులు చేపడుతున్నాయి. దాన్ని మీరేమంటారు? నేను వాళ్ళకి సిగ్గు అనేది ఉంటే ఈ యుద్ధ వాతావరణంలో మనం ఒకరినొకరిని రాళ్ళు వేసుకునే పరిస్థితి కాదు. ఏ పార్టీలు అయినా కూడా సరే, అది భారతీయ జనతా పార్టీ కావచ్చు, వామపక్షాలు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ కావచ్చు, కలిసి ప్రయాణం చేయాల్సినటువంటి సమయం ఇది. అందరం కలిసి ఈ పాండమిక్ సిచ్యువేషన్ నుంచి ఏ విధంగా అధిగమించాలి అనేటువంటిది ఆలోచన చేయాలి. కానీ ఇది ఈ సమయంలో ఒకరినొకరిని మనం కించపరుచుకునే విధంగా మాట్లాడుతూ ఉంటే, ఇవాళ రాష్ట్రంలో కేరళలో వామపక్షాలు ఉన్నాయి, మరి అక్కడ కూడా ఇబ్బందులు లేవా? ఇవాళ మెసైల్ వేస్తే వాళ్ళ మీద కూడా పడదా? మరి మోడీ గారి ప్రభుత్వం బార్డర్ని అంతా కూడా అప్రమత్తం చేసి వాటిని అరికట్టేదానికి ఇవాళ ప్రణాళికలు సృష్టించలేదా? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? ప్రాణాలంటే అది వామపక్ష వాళ్ళదైనా కావచ్చు, లేకపోతే ప్రతిపక్షం వాళ్ళదైనా కావచ్చు, లేకపోతే స్వపక్షం వాళ్ళదైనా కావచ్చు, అందరూ ఒకటే. ప్రాణాలను కాపాడుకోవాలి, యుద్ధాల నుంచి మనం బయటపడాలి. యుద్ధం వస్తే ఆర్థిక సంక్షోభం పెరిగేదానికి అవకాశం ఉంది. ఆర్థికంగా దెబ్బతినకుండా మనం ముందుకు వెళ్ళేదానికి శ్రీకారం చుట్టాలే. కానీ ఇది సమయం కాదు ఒకరినొకరు తిట్టుకునేదానికో లేకపోతే ఒకరినొకరు కించపరుచుకునేదానికి. ఈ యొక్క పార్టీలు ఈ సమయంలో ఇట్లాంటి పనులు చేస్తే బాగుండదు. నేను వామపక్షాలలో కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఇబ్బందుల్లో మెరుగైనటువంటివి ఏదైనా ఉంటే మీ దగ్గర ఆ యొక్క విషయాల్ని తెలియచేయండి. ఈ యొక్క ప్రజలకు కూడా ఈ గ్యాస్ వాడకంలో కానీ లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడకంలో కానీ మీరు కూడా భాగస్వాములు కండి, ప్రజలకు అవగాహన కల్పించండి. ప్రజలు కూడా నేర్చుకుంటారు. దీనివల్ల ఎంతవరకు మనం న్యాయం చేయగలము మన దేశానికి, మన రాష్ట్రానికి అన్నది కూడా ఆలోచన చేసుకుంటారు. అంతేకాని ఈ సమయంలో కించపరిచే మాటలు మాట్లాడడం అంటే చాలా సోజ్యంగా ఉన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. నారాయణ రెడ్డి గారు, చివరిగా అంటే ఏడాది కిందట మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలు మావోయిజం లేని దేశంగా తీర్చిదిద్దుతాం మార్చి చివరి కల్లా అన్నారు. అది సాధ్యపడుతుందా? మీరు చూశారు, ఇప్పటికే దాదాపు మావోయిస్టులు ఎక్కడ కూడా కనపడకుండా, ఆ యొక్క మావోయిజం అనేది కనపడకుండా పోయింది. ఎందుకంటే చాలామంది దేశంలో రాష్ట్రంలో ఉండేటువంటి మంచి మంచి ఆలోచనలు కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి భవిష్యత్తులో వాళ్ళు పెరిగేటువంటి వాళ్ళు ఉండేటువంటి జీవనానికి కావాల్సినటువంటి సదుపాయాలు కానీ, అదేవిధంగా పేదరికం నిర్మూలన కానీ, అట్లాగే ప్రతివాడికి ఇల్లు ఇవ్వాలని చెప్పడం కానీ, ప్రతివాడికి కూడా భూమి ఇవ్వాలని చెప్పడం కానీ, ఇలాంటివన్నీ కూడా అంచెలంచెలుగా ప్రజలకు మేలు జరుగుతూ ఉంది. కాబట్టి మావోయిస్టులు కూడా జనసందోహంలోకి వచ్చి వాళ్ళందరూ కూడా కలిసిపోవడం జరుగుతూ ఉంది. మీరు చూశారు, లక్షలాది మంది మావోయిస్టులు లొంగిపోవడం కూడా చూశారు. ఇక ఏదో 1%, 2% ఉంది, అది కూడా ఈ 4 రోజుల్లో కూడా తప్పకుండా వాళ్ళందరూ కూడా సోదరిమణులు వాళ్ళు కూడా వచ్చేస్తారు, మనతోటి కలిసి జనజీవన స్రవంతిలో కలుస్తారు. కాబట్టి మావోయిస్టులు అనేది ఇక మనం భవిష్యత్తులో చరిత్రగా చెప్పుకోవాలి, కానీ ఎవరు కూడా ఉండరన్నటువంటి విషయాన్ని ప్రగాఢంగా, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి అట్లాగే అమిత్ షా గారికి ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఉన్నాను ఈ విషయంలో అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. సార్, అడవి సంపదను
అంబానీ ఆదానీలకు వాళ్లకు కట్టబెట్టడానికే మోదీ అమిత్ షా ఈ మావోయిస్టులపై మొత్తం తుడిచిపెట్టే విధంగా చేస్తున్నారు అనే విమర్శలు అయితే ఉన్నాయి. దాన్ని మీరు ఏకీభవిస్తారా? మీరు ఆలోచించాలి. ఈ యొక్క మావోయిస్టులు పేద ప్రజల కోసం పోరాడుతామని చెప్పని భూ పోరాటాలు వీటినన్నింటినీ కూడా మొదలుపెట్టినటువంటి నక్సలిజం వెస్ట్ బెంగాల్లో మొదలైంది. వెస్ట్ బెంగాల్లో అసలు నక్సలిజం లేకుండానే పోయింది. ఆ తర్వాత మనకు తెలంగాణ, ఆ తర్వాత కొంత ఆంధ్రాలో ఈ యొక్క నక్సలిజం అనేది ఒరిస్సాలో ఎక్కువగా, ఎందుకంటే అక్కడ పేదరికం ఎక్కువైంది కాబట్టి ఆ ప్రాంతంలో కనబడింది. ఇప్పుడు ఆ పేదరికం అనేది కనబడకుండా రూపుమాపిపోతూ ఉంది. ఎందుకంటే ఇవాళ చూస్తున్నారు, నరేంద్ర మోడీ గారు 5 కిలోల బియ్యం ప్రతి వాడికి కూడా ఉచితంగా ఇస్తూ ఉన్నారు. సో 5 సంవత్సరాలకి 5 లక్షల రూపాయలు జీవిత వాళ్ళకి ఇన్సూరెన్స్ లాగా ఎక్కడైనా పోయి వైద్యం చేసుకునేదానికి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. ఇకపోతే విద్యా అవకాశాలు మెండుగా చేసేదానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే వైద్య సదుపాయాల్లో కూడా మెండుగా చేయాలనేటువంటి రూపకల్పనతో ఇవాళ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. బట్ విద్య, వైద్యము, మంచినీటి సదుపాయము, ఉండేదానికి ఇల్లు, తినేదానికి తిండి వీటిని ఇచ్చినప్పుడు ప్రజలందరూ కూడాను చాలా ఆనందంగా ఉంటారు. ఎవరు కూడాను అల్లరి పనులు చేద్దామని కానీ, లేకపోతే తుంటర పనులు చేద్దామని కానీ, క్రిమినాలిటీ కానీ, దొంగతనాలు కానీ ఇవన్నీ కూడా మర్చిపోయి ప్రజలతో అందరూ సుఖశాంతులతోటి కలిసిమెలిసి ఉండేదానికి ప్రయత్నం చేస్తారనేటువంటిది నా ప్రగాఢ విశ్వాసం. తప్పకుండా అది చేసేదానికే ఇవాళ నక్సలిజం మీద, మావోయిస్టుల మీద మన అమిత్ షా గారు అయితే ఏమి, నరేంద్ర మోడీ గారు అయితే ఏమి రూపకల్పన చేసినటువంటి ప్రక్రియ అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్కారం.